మనందరి ప్రాణములు తీసుకుపోయే మృత్యుదేవత బ్రహ్మదేవుడి ఆగ్రహం నుంచి పుట్టింది. అది పుట్టి నాకు మృత్యువు అని పేరు పెట్టావు, ఈ మృత్యువునైన నేను నీకు భృత్యువుని, నా చేత ఏ పని చేయించుకుంటావో ఆ పని చేయించుకో అంది. అప్పుడు బ్రహ్మ ఉన్నాడు, ఈ ప్రజలందరూ పుట్టుకొచ్చేస్తున్నారు, వీళ్ళకి చావు లేదు, వీళ్ళకి చావు లేకపోవటం వల్ల చచ్చే చావుగా ఉంది. జనం విపరీతంగా పెరిగిపోతే ఉండడానికి స్థలం ఉండదు, తినడానికి తిండి ఉండదు. కాబట్టి నువ్వు వీళ్ళందరినీ క్రమపద్ధతిలో చంపివెయ్యి, ఈ చచ్చిన వాళ్ళని వారి పుణ్య పాపములను బట్టి ఆయా లోకాలకి పంపించే ఏర్పాటు నేను చేస్తాను, చంపడం నీ బాధ్యత. చచ్చిన తర్వాత పాపాత్ములు ఉన్నారంటే వారందరినీ యమలోకానికి పంపిస్తాను. ఇలా పురాణం వినే పుణ్యాత్ములు ఉంటారు కదా, అప్పుడప్పుడైనా వింటారు కొంతమంది మహానుభావులు, పాపం ఏడాదికోసారి బుర్రబుట్టి వాళ్ళని స్వర్గలోకానికి పంపిస్తాను. రెగ్యులర్గా 27 రోజులు వచ్చి వింటారే, అటువంటి వాళ్ళని స్వర్గము నరకము కాకుండా ఏ అమ్మవారి లోకానికో వైకుంఠానికో కైలాసానికో వారి వారి శ్రద్ధలను బట్టి పంపిస్తాను నేను. ఈ పని చేయమనగానే పాపం మృత్యువు భోరు ఏడ్చింది. ఇదేం ఉద్యోగం అండి, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కనీసం సంవత్సరానికి ఒక రోజైనా పెళ్ళమ్మోహం చూస్తాడు, నాకు మరీ హార్డ్వేర్ ఉద్యోగం ఇచ్చావు. ప్రజల ప్రాణం తీసే ఉద్యోగం అనేది అసలు ఒక ఉద్యోగమా? ఇంద్రుడేమో టీవీగా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నాడా, యముడు కూడా పాపాత్ముల్ని శిక్షిస్తున్నాడా? ఇక ఈ జనమంతా వేళకి తినొచ్చి వా ఇడ్లీ పురాణం వింటున్నారా? అందరి పనులు బాగున్నాయి, నాకేమో ఈ దౌర్భాగ్యపు ఉద్యోగం ఇస్తావా? ప్రజల ప్రాణాలు, జీవుల ప్రాణాలు తీయటం మహాపాపం కదా. నేను ఎవరినైనా నీ ఆజ్ఞని ఉల్లంఘించలేక చంపివేస్తే వాళ్ళు ఎంత ఏడుస్తారు ఇళ్లలో. వాళ్ళు భార్య చచ్చిపోతే భర్త నన్ను తెగ తిట్టుకోడా, ఓసి దౌర్భాగ్యపు మృత్యుదేవత నా భార్యను ఎత్తుకుపోయావా అని తిట్టకుండా తిడతాడు. అదే భర్త చచ్చిపోతే భార్య ఏడుస్తుంది, నన్ను నోటికొచ్చినట్టు తిడుతుంది. అసెంబ్లీలో రాజకీయ నాయకులు కూడా అంతలా తిట్టుకోలేరు, అలా తిట్టుకుంటారు వాళ్ళు నన్ను. ఇక ఒకటేమిటి, కొడుకుని కోల్పోయిన తల్లి లేక కూతురిని కోల్పోయిన తండ్రి, అన్నదమ్ములు ఒకళ్ళొకరు కోల్పోతే వాళ్ళు పరస్పరం దుఃఖిస్తారు, శోకిస్తారు, కృషిస్తారు, నన్ను నోటికొచ్చినట్టు నిందిస్తారు. ఈ నిందలో నేను పడలేను. ఈ పాపిష్టి ఉద్యోగం నేను చేయలేను. బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఈ ఉద్యోగం కాకుండా ఇంకేదైనా ఉద్యోగంలో నియమిస్తే ఆ ఉద్యోగం చేసుకుంటాను.